ఉన్నటువంటి విడ్త్ మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకే. అయితే ఏం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పి లోపలికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, సిగ్నల్స్ ఏ క్షణంలోనైనా కట్ అవ్వచ్చు. ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి శబ్దంతో, చిన్నపాటి పగుళ్లతో విరిగిపోవడం మొదలైంది. అయితే అక్కడ ఏదో ప్రమాదం సంభవించబోతోంది అని వాళ్ళకి అర్థమైంది. ఆ క్షణంలో ఇది ప్రమాదకరంగా ఉంది, దీనిపై ఏదో చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నంత లోపే ఒక్కసారిగా ఈ సెగ్మెంట్స్ ఇరిగి పడిపోయాయి. ఇవన్నీ చూసారుగా, చాలా లావుగా ఉన్నాయి. బయట నేను చూపించాను ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. ఇవిగో దాన్ని బోర్ మెషిన్స్ తవ్విన తర్వాత ఇలా అమర్చారు కదా, ఇవి ఇరిగి కింద పడిపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో కార్మికులందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఆ పరుగులు తీసేది కూడా ఎలా ఉందంటే, ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఒక్కసారిగా వెనక్కు తన్నుకొచ్చింది. చూస్తూ ఉన్నారు కదా, చూడటంతో ఆ మట్టి పడి వాటర్ వెనక్కి తన్నుకుని రావడంతో ఈ కార్మికులు వాళ్ళంత దూరం వెళ్ళి పడ్డారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ వాటర్లో బురదలో కాళ్ళు తీసుకుని బయటకు వచ్చారు. చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది కార్మికులు చిక్కుపడిపోయారు. హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలియలేదు. పరుగులు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా భయం. అది కొన్ని సినిమాల్లో చూపించే సీన్ ఉంటుంది, నోట్తో చెప్పడానికి అవకాశం ఉండదు. ఏది పడిపోతుందో తెలియదు. ఆ లోపల చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియదు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఈ స్వరంగ మార్గంలో 14 కిలోమీటర్ల భూగర్భంలో, ఇది 14 కిలోమీటర్ల భూగర్భంలో మనం చూసాం కదా, కొండ పై నుంచి ఇన్ని మీటర్లు తవ్వుకొచ్చిన తర్వాత ఈ భూగర్భంలో అతిపెద్ద టన్నెల్ ఇది. ఈ భూగర్భంలో నల్గొండకు నీరు అందించే ఎస్ఎల్బిసి టన్నెల్. ఈ భూగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక్కసారిగా భూమి పొరల్లో జరిగిన మార్పులతో కింద పడిపోయి వాటర్, మట్టి, బురద మట్టి కొట్టుకొచ్చేసింది. అంతే. 36 మందిని వాళ్ళు రక్షించగలిగారు, కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడి ఎలా ఉందో తెలీదు. నిన్న ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని చెప్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోవచ్చు. ఏ క్షణంలో సిగ్నల్ ఆగిపోతుందో తెలియదు. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత నా మాటను మీరు లైవ్ లో వినడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని చెప్తున్నాను, ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ట్రైన్లు మాత్రం వెళ్ళాయి. మీరు చూసారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది, డెబ్రిస్ ప్రాబ్లం ఉంది, ఆ విరిగిపోయినటువంటి టన్నెల్ బోర్ మెషిన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు.